మన బ్రతుకులు బాగోవాలన్నా, కుటుంబాల్లో నూతన సంవత్సరపు వెలుగులు ఉండాలన్నా ముందు మారాల్సింది క్యాలెండర్ కాదు, క్యాలెండర్ కన్నా ముందు మన బ్రతుకులు మారాలి. ఇప్పటివరకు చాలా చేశాను ప్రభుని కొరకు. దేవా, ఈ సంవత్సరం అంతా నిన్ను బాధ పెట్టే పనులు ఎన్నో చేశాను. ఈ నూతన సంవత్సరంలో నిన్ను బాధ పెట్టిన మంచి నిర్ణయాలతో వెళ్ళాలి. మంచి నిర్ణయాలతో దేవుడు మనకి బహుమతులు ఇవ్వడం కాదు, మన జీవితాన్ని దేవుని పాదాల చెంత ఆయనకి బహుమతిగా ఇచ్చేది. దేవా, నువ్వు నా కొరకు ఎన్నో చేశావు, నా కొరకు నీ కుమారుని ఇచ్చేసావు. ఆయన నా కొరకు చనిపోయలేదు, రక్తాన్ని ఖర్చాడు, దెబ్బలు తిన్నాడు, ఏడ్చాడు, నా కొరకు అవమానం భరించాడు. అలాంటి ప్రభు కొరకు నా జీవితాన్ని ఇచ్చేస్తున్నాను. ఒక నిర్ణయం తీసుకోగలిగితే ఈ నూతన సంవత్సరంలో మరలా అంటున్నా, నీ జీవితం ఒకవేళ కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదన్నా శాంతి సమాధానాలతో మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. అనేక మంది యవ్వన బ్రతుకులకు మాదిరికరంగా దేవుడు మమ్మల్ని వాడుకుంటుంది. మనకి ఎన్నో బాధలు. అతి జీవితం నీకు కావాలా? ప్రభువు నచ్చే జీవితం, ఆయన మెచ్చే జీవితం, ఈ లోకానికి వేరుగా బ్రతకాలనుకుంటే బయట ఉన్న ప్రభువుని పోతున్నాం. ఈ నూతన సంవత్సరం కూడా ప్రభువు మనకి ఇచ్చింది. బయట ఉండిపోయిన ఆయన హృదయంలోకి ఆహ్వానించి ఈ హృదయంలో ఉన్న కల్మాసాన్ని బయటకు నెడతా ఉంది.